మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు అన్నీ వస్తుంది. అంటే కారం వేసాడు, స్పైసీ అనమాట మనం వేసుకునేది. కారం వేసాడు చూసాడు కదా. దాని తర్వాత చికెన్ పెడతాను అనమాట. చికెన్ వచ్చేసింది. ఇప్పుడు ఇది చట్నీ వేస్తాను అనమాట. సపరేట్ చట్నీ కాకుండా ఇది స్వీట్గా పుల్లగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈరోజు మనము స్పెషల్ అనమాట చికెన్ దోశ తిందాం. అది మా వేర్ హౌస్ నుంచి కొంచెం దూరంలో వెళ్తే చికెన్ దోశ వస్తుంది. అది ఎట్లా చేస్తారు ఏం సంగతి నేను మీకు చూపిస్తా. ఓకే, లెట్స్ గో. దానికన్నా ముందు ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా ప్లీజ్. వీడియో చూస్తున్నా కానీ లైక్ మాత్రం ఎవరు కొట్టట్లేదు. లైక్ కొట్టి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి అబ్బా. ఇక్కడ మొత్తం అన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ ఫ్యాక్టరీల మధ్యలో ఏంటంటే లంచ్ టైంలో వీళ్ళు చిన్న చిన్న బండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఆ బండ్లలో దొరుకుతుంది అన్నమాట చికెన్ దోశ. అంటే చికెన్ దోశ అంటే నార్మల్గా ఏముంటుంది అంటే చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. కానీ చికెన్ అంటే మనము బేసిక్గా బియ్యం పిండితో చేసుకుంటాం కదా. బియ్యం పిండి కాకుండా ఇది ఏంటంటే రైస్తో కాకుండా మైదా పిండితో చేస్తారు. సో ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసినాము. ఈ అమ్మాయి ఈడేంటి ఎలా వస్తున్నాడు? ఓకే 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 పదరం కాబోతున్నారు కదా. ఈ దొంగన బిడ్డ వచ్చినాడు. ఓకే, మనం చికెన్ దోశ చూడడానికి వెళ్దాం. చూసినా కదా ఇక్కడ స్టాల్ కనిపిస్తాయి మీకు. మనకి ఇట్లాంటి స్టాళ్ళు ప్రతి ఒక్క దగ్గర కనిపిస్తాయి అబ్బా. ఆల్మోస్ట్ అన్ని దగ్గర కనిపిస్తాయి మనకి. ఇదే అనమాట చికెన్ దోశ బండి. మన రెగ్యులర్గా నేను ఇక్కడే తీసుకుంటా ఉంటా, ఎందుకంటే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ. చూద్దాం పదండి. ఆహా, మనుషులు ఎక్కువ ఉన్నట్టున్నారు. 2-3 ఉన్నారు ఇప్పుడు మనం చూడాలా. ఈమె క్యాప్ మాత్రం భలే ఉంది కదా, మంకీ క్యాప్ పెట్టుకొని కూర్చున్నాను. ఇలా అయిపోయినాక మనం వెళ్ళి చూద్దాము. చాలా బాగుంటుంది. అమ్మాయిలు వీళ్ళ మేకప్ చూసి పోవద్దండి. యాక్చువల్లీ వీళ్ళ ముఖాలు అన్నీ ఏముండవు, మొత్తం మేకప్ ఉంటుంది అన్నమాట. అంతా మేకప్ క్యాండిడేట్లు వీళ్ళంతా. ఓకే ఓకే, ఇది అయిన తర్వాత పోదాం. జస్ట్ వెయిట్. ఇక్కడ చూసారు కదా, ఈ పక్కన చుట్టుపక్కల పనిచేస్తున్న ఫ్యాక్టరీస్లలో ఉండే ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే లంచ్ టైం కాగానే ఇక్కడ వస్తారనమాట. ఇక్కడ చాలా బండ్లు ఉంటాయి. ఆ బండ్లలో కూర్చొని టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు. మనమైతే ఈరోజు చికెన్ దోశ అది ఎట్లా చేస్తారో కూడా మీకు చూపిస్తా. దానిలో కూడా ఏం వేస్తారో మీకు క్లియర్గా చెప్తా. చూసారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. నీ హో రోటీ చేస్తున్నా, ఆమె మాత్రం పక్కన రోటీ చేస్తుంది, ఈయననేమో దోశ చేస్తా ఉన్నాడు. మన దోశ వేసుకున్నప్పుడు చూపిస్తాం మీకు. దానికన్నా ముందు దీనిలో కూడా వేసి వెజ్ చేసి ఉంటుంది. ఇది ఉంది కదా వెజిటేబుల్. ఇది వచ్చేసి చికెన్, ఇది పోర్క్, ఇది వచ్చి బీఫ్, దాని పక్కన వచ్చి చికెన్, అది పూరి చైనీస్ టైప్లో. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఆలుగడ్డ అనమాట. ఇది కారం ఉంటుంది, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, పక్కన కొత్తిమీర. ఇది మైదా, బియ్యం పిండి దగ్గర మైదా పిండి వేస్తాం. మన దోశ వేస్తుంది చూడండి. చూసారా, చికెన్ పీస్ మన గురించి సపరేట్గా ఫ్రై చేస్తా ఉన్నారు. చూడండి దోశ వేస్తాం. నా దోశలో ఎగ్గు బలం వచ్చిందా. చూడండి ఎలా స్ప్రెడ్ చేస్తున్నాడు అని. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు అన్నీ వేస్తాడు. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర వేసినాడు, ఆలుగడ్డ వేసినాడు, అంటే కారం వేసినాడు, స్పైసీ అనమాట మనం వేసుకునేది. కారం వేసినాడు చూసినాడు కదా. దాని తర్వాత చికెన్ పెడతాను అనమాట. చికెన్ వచ్చేసింది ఇప్పుడు. దాని తర్వాత ఇది క్యాబేజ్ ఏమంటారు, సెర్లీ అంటారు. యాక్చువల్లీ ఏమంటారు నాకు తెలియదు. మీ దగ్గర కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయాలి. దోశ రెడీ. ఫుల్ క్రిస్పీ ఉంటుంది.
చూసారా సేమ్ మన మసాలా దోశ లాగా ఉంది కదా. మీ కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి అన్నమాట. దాని పైన చట్నీ వేస్తాను అనమాట. సపరేట్ చట్నీ కాకుండా ఇది స్వీట్గా పుల్లగా ఉంటుంది అయిపోయింది. దాని తర్వాత లాస్ట్ వరకు క్రాకల్స్ ఉంటుంది అంటే మసాలా చూసారా ఇదన్నమాట మన మసాలా దోశ. అసలు దీని లోపల ఏముందో మీకు చూపిస్తా క్లియర్గా. చూసినా కదా ఇంకా ఫుల్ హాట్గా ఉంది. ఇది పెడదామంటే కింద దుమ్ము ఉంది, దుమ్ము కనిపిస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో దోశ. ఇదంతా వచ్చేసి ఇది మొత్తం మైదా పిండి. దాని లోపల వచ్చి క్రాకల్ చేసినాడు. దాని తర్వాత ఆలు పెట్టినాడు, ఒక ఎగ్ వేసినాడు. ఎగ్ కూడా మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా, చూసినది కదా. ఇంకా ఇదే ఎగ్ మొత్తం ఎగ్గును మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి చికెన్ పీసెస్ని కొంచెం కట్ చేసి వేసినాడు అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ ఇక ఎగ్ దోశ టైప్ అనమాట. ఇది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అంటే మనము నార్మల్గా మనం మసాలా దోశ అలా కంపేర్ చేయలేం కానీ ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. ఓకే, చూసారుగా వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు మాత్రం డెఫినెట్లీ కమెంట్లో మాత్రం పోస్ట్ చేయండి. మీకు ఈ ఎగ్ దోశ ఎలా ఉంది, చికెన్ దోశ అనొచ్చు, ఎగ్ దోశ కూడా అనొచ్చు. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కమెంట్లో మాత్రం పోస్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.